ఏ మాత్రం మీకు పోలికే లేదు, పోల్చుకునే హక్కు కూడా మీకు లేదని మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య ఈయన మార్కు, రక్త చరిత్ర నీ మార్కు, బాబాయ్ హత్య నీ మార్కు, సొంత చెల్లి పుట్టుకుపైన నీచపు ప్రచారం చేయడం నీ మార్కు, అమ్మను గెంటేయడం నీ మార్కు. అవునా కాదా? అమ్మను గెంటేసిన వాడు, తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు గాజు బంగారు గాజులు కొనిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ సభలో, ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి? Who killed బాబాయ్? Who killed బాబాయ్? Who killed బాబాయ్? Who killed బాబాయ్? అర్థమైందా? నేను అడుగుతున్నా, ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు? వివేక హత్య కాదు, అది గుండెపోటు. ఎక్కడొచ్చింది? ఇక్కడే ఉంటుంది. పనికి మారిన సాక్షి ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు? తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా? మీ చెల్లి అడుగుతా ఉంది, నాకు తెలియక మునిపే గొడ్డలి పోటు అన్నావు, ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్న చెప్పమని నీ చెల్లి అడుగుతా ఉంది. చెప్పాలనా లేదా? నా మధ్యలోనే హంతకులుంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది. అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకెళ్ళి ఎవరు ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరని అడుగుతున్నా. సిబిఐ కావాలని అడిగావా లేదా? సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా? సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా? ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు ఒకటి రెండు కాదు. ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ ఎంక్వైరీ అడిగితే నాకేం బాధ లేదు, 11 కేసులున్నాయి, ఇది వేస్తే 12వ కేసు అవుతుంది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పిన దొంగ ఎవరు? నేను అడుగుతున్నా ఇప్పుడు. ఇది నాటకం. ఈ రోజు నాటకం ఆడుతున్నాడు. జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి గెజిట్. ఇది నీకు ధైర్యం ఉంటే రా, పెనుగొండకు రా, కదిలి రా, పిలిపించా రా, కదిలి రా. చర్చకు రా, కదిలి రా. ఎవరు వివేకాన్ని చంపారో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఏమయ్యా తమ్ముళ్ళు, హత్యలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ ప్రాణానికి రక్షణ ఉందా? మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? వేదిక పైన వాళ్ళకి రక్షణ ఉందా? ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు? అవసరం లేదంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తమ్ముళ్ళు, నా బాధ ఇదే. నేను ఆ రోజు రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ, తీవ్రవాదులపైన పోరాడిన పార్టీ, మత విద్వేషాలు నియంత్రణ చేసిన పార్టీ,
రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు. ఈ రోజు రేపు చెప్తున్నా, ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేధిస్తున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. దెబ్బకు దెబ్బ, మంచికి మంచి. తమాషా అనుకోవద్దండి. అనంతపురం జిల్లాలో రక్తాన్ని పారించారు. ఆ రోజు నేను వచ్చి నీళ్లు బారించాను. మళ్ళీ కబ్జాలు చేయాలనుకుంటున్నారు, నాశనం చేయాలనుకుంటున్నారు. ఇది మీ వల్ల కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత 5 కోట్ల మంది మేము తీసుకున్నాం. దానికి నిమిత్త మాత్రుడుగా, మీ నాయకుడుగా, మీ సేవకుడుగా నేను ముందుకెళ్తా. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళ్తాం. ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? తమ్ముళ్ళు, ఇష్టానుసారంగా చేసి 3 ముక్కలాట ఆడాడు. 3 రాజధానుల పేరుతో నాశనం చేశాడు. రాష్ట్రాన్ని మొత్తం ఇది చేశాడు. అందుకే సూపర్ 6 తీసుకొచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదరికం నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్నారు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కొంతమంది. పెనుగొండ శంకర్ నారాయణ ఎమ్మెల్యే మొన్నటి వరకు ఇంకా ఉన్నాడు. సీటు తిరిగి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కళ్యాణదుర్గం సర్వాన్ని దోచేసుకున్నటువంటి ఇంకొక మంత్రి ఇక్కడికి వచ్చింది. సొంత నియోజకవర్గంలో గెలవలేరు. అక్కడ చెత్త, ఇక్కడ బంగారం అయిపోతున్న తమ్ముళ్ళు. చెత్త చెత్తే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం. ఇక్కడ ఎమ్మెల్యే నరుగు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్లకు అప్పచెప్పి 100 ఎకరాలు దోచేశాడు. పెన్నా నది నుంచి బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి ఎమ్మెల్యే పోయాడు. కానీ ఇంకొక ఆవిడ వచ్చేది పాపం, ఆయన కంటే భయంకరమైన వ్యక్తి. నేను అడుగుతున్నా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గూండాలు ఆయన పైన దాడి చేశారు. గూండాలారా జాగ్రత్తగా ఉండండి. ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖండించడమే కాదు, ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం. రాప్తాడులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తోపు దుర్తి. దౌర్జన్యాలు, దోపిడీలో మాత్రమే తోపు, అభివృద్ధిలో కాదు. లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాలి, పన్నులు కావాలంటే కమిషన్ ఇవ్వాలి. చెన్నై కొత్తపల్లిలో ఓ రైతు భూమి అమ్మలేదా?